జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పెద్ద దాన్వాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ శివార్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు దండయాత్ర చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కంటైనర్, జేసీబీలు, కొందరు ప్రైవేట్ సిబ్బందిని దింపి పనులు చేయించడంతో ఉదయం గమనించిన రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఫ్యాక్టరీ నిర్మించే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ముక్తకటంతో డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కంపెనీలకు అధికారులు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 3 గంటల పాటు నిరసన తెలియజేసినా ఎవరూ స్పందించకపోవడంతో త్వరలోనే ఫ్యాక్టరీని అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి అక్కడి నుంచి రైతులు వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. మాలక ఇది జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిత్తూరు ఆదేశింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మొత్తం 10 గ్రామాల చెందిన ప్రజలు ఊహించే రీతిలో పెద్దదన్వాడలో ఫ్యాక్టరీ నిర్మించి తలపెట్టిన ప్రాంతానికి చేరుకొని ఆందోళన దిగారు. ఈ క్రమంలోనే అడ్డుకున్న పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులంతా పనులు ప్రారంభించడానికి వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరగబడ్డారు. వారి కార్లతో పాటు వాళ్ళకి సంబంధించిన సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. వాటికి నిర్బంధించడం కూడా జరిగింది. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ వ్యతిరేక పోరాటం చేస్తే అప్పుడు కూడా కొంతమంది నాయకులు, ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సంపత్ కుమార్ గారి జోక్యంతోనే అప్పుడు వీరంతా కూడా దీక్ష విరమించి కొన్ని రోజులు సద్దుమలగా మళ్ళీ అది ఈ రోజు చిత్తూరు చెప్పాలి. ఎందుకంటే నిన్న సోమవారం అర్ధరాత్రి అనుకోకుండా వాళ్ళ యాజమాన్యం కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని దింపేసి వాటితో పాటు కంటైనర్లు, జేసీబీలను దింపేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మనకు ఓకే, థ్యాంక్ యూ రమేష్.